Dear children, good morning. Welcome back to our biology class. We have discussed about the transport of material in the solids, gases or liquids in the body of the living things. We have seen how the circulatory system works in animals. Let us look at the plants. If you see certain plants, they grow hundreds of feet. How they got the water and other materials in the soil? The leaves that is at the tip of the tree at 100 feet should get the materials and water from the ground. Plants also here some well developed transport system and mechanism by which they get the supply of water, minerals and other materials. The food that is manufactured in the leaves or in the site of the food manufacture photosynthesis. This prepared food is to be transported to different pots for storage and other activities. Even in the plants, certain kinds of toxin or excreted material are produced. So, sent out these materials sometimes are deposited in the body of the plant. ఇప్పుడు ప్లాంట్స్ చూసినట్లయితే ప్లాంట్స్ లో కూడా ఈ యొక్క ప్లాంట్స్ చాలా హైట్ ఉంటాయి అన్నమాట. 100 ఫీట్స్ ఆఫ్ హైట్ కూడా ఉంటాయి. అటువంటి హైట్ ఉన్నటువంటి ప్లాంట్స్ లో ఆ ప్లాంట్ కావాల్సిన వాటర్ కానీ అదర్ మినరల్స్ కానీ ఇది సాయిల్ నుంచి తీసుకుంటూ ఉంటుంది. అలాగే లీవ్స్ చూస్తే ఎక్కడో ఆ యొక్క 100 ఫీట్ హైట్ ఉన్నటువంటి ఎంతో చాలా హైట్ లో లీవ్స్ ఉంటాయి. ఆ లీవ్స్ కి అది ఫుడ్ తయారు చేసుకోవాలంటే దానికి వాటర్ మినరల్స్ కావాలి. అంత హైట్ లో ఉన్నప్పటికి కూడా అవి ఏం చేస్తాయంటే వాటర్ ని మినరల్స్ ని సాయిల్ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి తీసుకుంటూ ఉంటాయి. అయితే యానిమల్స్ ఉన్నటువంటి సర్క్యులేటరీ సిస్టమ్ వీటిలో లేదు, కానీ వీటిలో కొంత వెల్ డెవలప్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టము ఒక రకమైనటువంటి మెకానిజం కూడా ఈ యొక్క ప్లాంట్స్ లో ఉందన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే ఫుడ్ అనేటువంటిది లీవ్స్ లో తయారవుతూ ఉంటుంది. ఆ ఫోటోసిన్సిస్ అనేటువంటి మెకానిజం ద్వారా ఫోటోసిన్సిస్ అనేటువంటి పద్ధతి ద్వారా ఏం చేస్తుంటే ఇది ఫుడ్ ని తయారు చేసుకుంటూ ఉంటుంది. ఇలా తయారైనటువంటి ఈ ఫుడ్ అనేటువంటిది ప్లాంట్ లో డిఫరెంట్ పార్ట్స్ కి ఏం చేస్తుంటే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. కొంత ఫుడ్ అది స్టోరేజ్ చేసుకొని ఇంకా ఫర్దర్ యాక్టివిటీస్ కి ఉపయోగించుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా ఈ ప్లాంట్స్ లో కొన్ని టాక్సిన్ లేకపోతే ఎక్స్క్రీటెడ్ మెటీరియల్ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ మెటీరియల్ కొన్నిసార్లు దాని యొక్క బాడీలో డిపాజిట్ చేసుకుంటుంది, కొన్నిసార్లు వాటిని బయటికి పంపిస్తుంది అనమాట. ఇలా పంపించడానికి ఈ ప్లాంట్స్ లో కూడా కొన్ని మెకానిజం అనేటువంటిది ఒక రకమైనటువంటి మెకానిజం అనేటువంటిది ప్లాంట్స్ లో కూడా డెవలప్ అయ్యింది. Let us see what mechanism are involved in transport in plants. In our previous classes, you studied about Wall-Hellman experiment on plants. By this experiment, he proved that plant absorb water from soil through root hair in plants. Plants basically they have two different kinds of tissues for the transport of material. One is xylem and other one is phloem. Xylem is the kind of tissue which transport water to different parts of the plant. If you see the phloem, it takes part in the conduction of food material that is prepared in the leaves to different parts of the plant body. These xylem and phloem are some vessels which present in the trunk of the stem. In our body, the blood flows against the gravity because the blood is pumped by the heart and it excrete pressure. Plants and trees do not have any pumping organ like animals. Plants have some natural phenomena. Now let us see what are those phenomena which helps in the transport of water by the roots. ఇప్పుడు మనం ప్లాంట్స్ లో ఉన్నటువంటి ఈ ట్రాన్స్పోర్ట్ మెకానిజం గురించి చూద్దాం. మన ప్రీవియస్ క్లాసెస్ లో మనం వాల్-హెల్మెంట్ ఎక్స్పెరిమెంట్ మనం చూసాం. ఆయన ఎక్స్పెరిమెంట్ లో ఏం ప్రూవ్ చేశారంటే ఆయన ప్లాంట్స్ అనేటువంటి వాటర్ ని సాయిల్ ద్వారా రూట్ హెయిర్ ద్వారా తీసుకుంటుందని చెప్పేసి ఆయన ప్రూవ్ చేశారు. ప్లాంట్ లో లేకపోతే ఫుడ్ మెటీరియల్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్లాంట్స్ లో బేసికల్లీ 2 టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనేటువంటివి ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే జైలం, సెకండ్ వన్ ఫ్లోయం. జైలం అనేటువంటిది ఏం చేస్తుంటే ఇది వాటర్ ని ప్లాంట్ లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఫ్లోయం ఫుడ్ మెటీరియల్ ని అది లీవ్స్ తో తయారైన ఫుడ్ మెటీరియల్ ని
ఆ ప్లాంట్ బాడీలో ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్కి అది సప్లై చేస్తూ ఉంటుంది. ఈ యొక్క జైలము ఫ్లోయము ఈ రెండు కూడా ప్లాంట్ యొక్క ట్రంక్లో ఉంటాయి. మన బాడీలో ఈ యొక్క బ్లడ్ ఫ్లో అవ్వడానికి, అంటే ఈ గ్రావిటీకి ఎగ్నెస్ట్గా బ్లడ్ ఫ్లో అవ్వడానికి మనకి యానిమల్స్లో ఏముంది అంటే పంపింగ్ సిస్టమ్ ఉన్నటువంటి హార్ట్ ఉంది, పంప్ చేయడానికి హార్ట్ ఉంది. ఇంకా ఆ గ్రావిటీకి ఎగ్నెస్ట్గా ఈ బ్లడ్ ఫ్లో అవ్వడానికి యానిమల్స్లో హార్ట్ అనేటువంటి పంపింగ్ మిషన్ ఉంది. ఇంకా అంతేకాకుండా అవి ఏం చేస్తాయంటే కొంత ప్రెజర్ని కూడా ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటుంది. అయితే ప్లాంట్స్లో ఈ పంపింగ్ చేసేటువంటి హార్ట్ లాంటిది ఏవి కూడా ప్లాంట్స్లో లేవు. కానీ ప్లాంట్స్ ఏంటంటే కొన్ని న్యాచురల్ ఫినామినాని కలిగి ఉంటాయి. అయితే ఆ ప్లాంట్లో ఉన్నటువంటి న్యాచురల్ ఫినామినా ఏంటి, ఏ విధంగా ఈ ప్లాంట్లో ఈ వాటర్ని లేకపోతే ఈ మెటీరియల్ని సప్లై చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. We must understand the structure of the root. Some mustard seedlings which have been grown on wet filter paper observe the mass of the fine threads coming from the seeds by hand lens. These are roots. They have fine microscopic structures called root hair. These are root hair through which water enter the plants. It has a thin walls. Water enters the root hair and passes inward from cell to cell until it gets into the xylem vessels. Root hair plays an important role in absorption of water by osmosis. Root hair grow out into the space between the soil particles and that the hair are surrounded by moisture. The soil water is an extremely dilute solution of salts. Soil water concentration is more dilute than that of the cell sap in the root hair. Therefore, water will pass into the vacuole of the root hair by osmosis. We know the process of osmosis in 9th class. The water passes through semi-permeable membrane from less concentrated solution into more concentrated one. The enter of the water dilutes the content of the root hair vacuole so that is become weaker than its neighbor. Therefore, water passes into the neighboring cell which in turn become diluted. Finally, water enters the xylem vessel. As there are vast number of root hair and root cells involved, a pressure in the xylem vessels developed which force into the water upward. This total pressure is known as a root pressure. Root pressure is not the main cause of movement of the water in xylem, but it is a certainly one of the factor. ప్రతి సెల్ కూడా ఆస్మాటిక్ సిస్టమ్గా యాక్ట్ చేస్తుంది. ద సైటోప్లాజం అనేటువంటిది లైనింగ్గా ఉండి సెల్ వాల్ ప్లాజంకి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క సెల్ వాల్ సెమీ పెర్మబుల్ మెమరీన్గా పనిచేస్తుంది. మనకి ఇచ్చినటువంటి ఒక డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. ఈ ప్లాంట్ యొక్క రూటు సాయిల్ పార్టికల్స్ మధ్యన ఉంది. దాని చుట్టూ ఉన్నది ఏంటంటే అది సాయిల్ అనమాట. మనం ప్లాంట్ ఎప్పుడైతే మొక్కకి వాటర్ పోసామో ఆ వాటర్ అనేటువంటిది సాయిల్లో కలిసి ఆ సాయిల్ వాటర్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది డైల్యూట్ అవుద్ది అనమాట. అయితే మనము ఈ యొక్క ప్లాంట్ యొక్క రూట్ హెయిర్ చూసినట్లయితే ఈ రూట్ హెయిర్లో ఏముంది, సెల్ సాప్ ఉంది. మనము సాయిల్ వాటర్ కాన్సన్ట్రేషను ఈ సెల్ సాప్ కాన్సన్ట్రేషన్ రెండు కంపేర్ చేస్తే సాయిల్ వాటర్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది, సెల్ సాప్ ఈ రూట్ హెయిర్లో ఉన్నటువంటి సెల్ సాప్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క ఆస్మాసిస్ అనే పద్ధతి ద్వారా ఈ యొక్క సాయిల్ వాటర్ అనేటువంటి సెల్ సాప్లోనికి ప్రవేశిస్తారన్నమాట. ఈ ఆస్మాసిస్ గురించి మనము 9th క్లాస్లో నేర్చుకున్నాం. ఏమి సెమీ పెర్మబుల్ మెమరీను ఒక రెండు కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి సొల్యూషన్ వేరు చేస్తున్నప్పుడు లెస్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ సొల్యూషన్కి ఈ యొక్క ఆస్మాసిస్ పద్ధతి ద్వారా ఏమవుద్ది, వాటర్ అనేటువంటిది మూవ్ అవుతూ ఉంటుంది. వాటరు సాయిల్ పార్టికల్ ఉన్నటువంటి వాటరు ఈ రూట్ హెయిర్ ద్వారా ఆస్మాసిస్ పద్ధతి ద్వారా రూట్ హెయిర్లోనికి వెళ్తుంది. అయితే వాటర్ సాయిల్ నుంచి రూట్ హెయిర్లోకి వచ్చిందో రూట్ హెయిర్లో ఈ యొక్క సెల్ సాప్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తగ్గుతుంది. దాని ప్రక్కన ఉన్నటువంటి సెల్స్లో కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుద్ది, మళ్ళీ రూట్ హెయిర్లో నుంచి దాని ప్రక్కన సెల్లోనికి దాని నైబరింగ్ సెల్లోనికి ఈ వాటర్ అనేటువంటిది వెళ్తుంది.
ఈ విధంగా అదేం చేస్తుంది, దాని ప్రక్కన సెల్ తోటి మనం కంపేర్ చేస్తే ఇప్పుడు మనం రూట్ హెయిర్ లోంచి దాని ప్రక్కన ఉన్నటువంటి సెల్లోకి వెళ్ళింది, నైబరింగ్ సెల్లోకి. దాని పక్కన నైబరింగ్ సెల్తో పోలిస్తే ఈ యొక్క దాని ప్రక్కన ఉన్న నైబరింగ్ సెల్లో కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మరలా ఏమవుతుంది, ఈ యొక్క ఈ నైబరింగ్ సెల్లో ఉన్నటువంటి ఈ యొక్క వాటరు దాని ప్రక్క సెల్లోనికి వెళ్తుంది. ఈ విధంగా చివరిగా ఇది జైలం వెసల్ వరకు వెళ్తుంది అనమాట. అయితే చాలా ఎక్కువ సంఖ్యలో ఈ రూట్ హెయిర్, రూట్ సెల్స్ అనేటువంటి దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ విధంగా ఇన్వాల్వ్ అవడం వలన ఇక్కడ ఒక ప్రెజర్ అనేటువంటిది జైలం వెసల్లో డెవలప్ అవుతుంది. ఈ యొక్క ప్రెజర్ వల్ల వాటర్ అనేటువంటిది ఈ యొక్క గ్రావిటీకి ఎగ్నెస్ట్గా ప్లాంట్లో అప్వర్డ్కి ఇది పాస్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా క్రియేట్ అయినటువంటి ఈ యొక్క టోటల్ ప్రెజర్ని రూట్ ప్రెజర్ అంటారు. ఈ రూట్ ప్రెజర్ అనేటువంటిది ఈ వాటర్ వెళ్ళడానికి ఒక మెయిన్ కాజ్ కాదు, కానీ ఈ యొక్క రూట్ ప్రెజర్ అనేటువంటిది ఈ వాటర్ ఈ ప్లాంట్లో ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి, సర్క్యులేట్ అవ్వడానికి ఒక ఫ్యాక్టర్ అనేది మాత్రం మనము చెప్పవచ్చు అనమాట. ఈ విధంగా ప్లాంట్స్లో వాటర్ అనేటువంటిది సాయిల్ నుంచి ఈ ప్లాంట్ ఉంటే అన్ని పార్ట్స్కి ఇది వాటర్ని సప్లై చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.